జగన్ ఎన్నికలకు సిద్ధమైతే జగన్ను ఓడించేందుకు కూటమి సిద్ధమని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి అని, పట్టువదలని విక్రమార్కుడిలా పొత్తు కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. భవానీపురంలోని సుజనా చౌదరి కార్యాలయంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమావేశం జరిగింది. ఈ ఉగాదితో పీడకల పోతుందని, రేపటి నుండి యుద్ధం ప్రారంభం కానుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన నాయకులు రాకూడదని గట్టిగా నమ్మే వ్యక్తిని అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ త్యాగమూర్తి అని, పట్టువదలని విక్రమార్కుడిలా పొత్తు కోసం కృషి చేశారని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం సొంత అన్నకే సీటు ఇవ్వని త్యాగమూర్తి అని కొనియాడారు. రాజకీయాల్లో వచ్చేవారు సిద్ధాంతాలు నమ్ముకొని పనిచేయాలని, అలాంటి వారే రాజకీయాల్లో రాణించగలరని పేర్కొన్నారు. చంద్రబాబు తనకు ఎప్పుడూ రాజకీయ నాయకుడే అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని, ఎన్నికలు పూర్తయిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. యువతీ యువకులు సొంత కాళ్ల మీద నిలబడేలా పనిచేస్తానని అన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు. కానీ ప్రతి కులంలో అంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా యువతరం రావాలి, కొత్త నాయకులు రావాలి అని గట్టిగా నమ్ముతాను నేను. అయితే ఈ నియోజకవర్గానికి నాకు అంటే ప్రతిదీ కూడా నేను విధిని అంటే డెస్టినీని నమ్మే వ్యక్తిని ఒకటి. అయితే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, నాకు ఏది తక్కువ లేదు. భగవంతుడు నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను వచ్చి కంటెస్ట్ చేస్తాను. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ. మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిజంగా నేను త్యాగమూర్తి అండి, అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో అనేక సమావేశాలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు. పట్టువదల విక్రమార్కుల్లాగా ఈ మన పొత్తు కోసం ఆయన చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి 24 ఎలక్షన్స్లో, ఎందుకంటే రాజకీయాలు గవర్నమెంట్స్ ఆర్ పర్మనెంట్ ఇన్ నేచర్, పీపుల్ విల్ కమ్ అండ్ గో, వస్తుంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొత్త వరవడిలో వచ్చే నాయకుడు. యువతి యువకులు ఇంకా పైకి రావాలి, రాజకీయాల్లో కూడా ఒక సమర్థత, సామర్థ్యం, ఒక నిబద్ధతతో ఉండి రావాలి అని చెప్పి జనసేన నాయకులు, కార్యకర్తలు ఒకటే గుర్తుంచుకోండి, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో సీట్ల విషయంలో తగ్గారు, జన హృదయాల్లో గెలిచారు. అటువంటి వ్యక్తిని మనం అందరం గౌరవించుకోవాలి. అటువంటి వ్యక్తి మేము కూడా తప్పకుండా మా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు గుండెల్లోకి వెళ్ళారు. తప్పకుండా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి మనకి అభివృద్ధి చెందాలంటే మన ఉమ్మడి అభ్యర్థులు రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి. అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. ఈ రెండు వస్తేనే మన అభివృద్ధి. కానీ వంగవీటి రాధ మాట్లాడుతూ జరగబోయే ఎన్నికలకు జగన్ సిద్ధమైతే ప్రజలు ఆయనను ఓడించేందుకు సిద్ధమని అన్నారు. ఈ ఎన్నికలు జగన్కు, ప్రజలకు మధ్య అన్నారు. ప్రజలకు మంచి భవిష్యత్తు కోసం ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి విజయం ప్రజావసరమని వ్యాఖ్యానించారు. కులాలు, మతాలు ముఖ్యం కాదని, ప్రజల భవిష్యత్తు ముఖ్యమని పేర్కొన్నారు. ఆయన తరఫున మీ అందరూ కూడా బాధ్యత తీసుకుంటూ మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, ఈ కూటమి విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు ఆధారపడుతుందని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ, మన పార్లమెంటు సభ్యులు కేసీ చిన్ని గారికి, అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారికి కూడా మన అందరి మద్దతు. ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కులం కాదు, మతం కాదు, కులం కాదు, మతం కాదు, ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజలు ముఖ్యం అని చెప్పని కూడా భావిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ